హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హ్మ్. హలో సార్. హాయ్. సార్, పూనమ్ కౌర్ రీసెంట్‌గా కొన్ని కమెంట్ చేసింది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ చేసుకొని. హ్మ్. సో, దానిపైన మీ అభిప్రాయం? తను చేసిన కమెంట్స్ ఏంటి? తను ఎందుకు అలా చేసింది? ప్రతి 3 నెలలకోసారి బయటకొస్తది. మన ఇంట్లో కుక్ 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 అని గడియారం ఉంటది చూసావా ఎప్పుడైనా? 12 గంటలకు కొడితే కు కు అంటూ ఉంటది. ఆ విధంగా వచ్చేదే పూనమ్ కౌరు. హ్మ్. ఏదో విధంగా జనాలకి అందరిలోనూ నేనున్నాను. ఆ! ఒకప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ ఇలా చేసేసాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా చేసేసాడు అంటూ ఉంటదనమాట. అది ఈ అమ్మాయికి పబ్లిసిటీ, వాళ్ళకే పబ్లిసిటీ. సో, అలాగా వచ్చి కుక్కు బర్డ్ అది. కుక్కు అంటూ ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా ఈవిడేదో వెళ్ళిందట. ఈవిడ కూడా ట్రావెల్ చేసిన దాని పేరు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? వెళ్ళలేదు, ఊరినే ఒక న్యూస్ బయటకు వచ్చి వాగుద్ది అనమాట. ఇలా జరిగింది. అమ్మాయి మంచి అమ్మాయి అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు వాట్ ఈస్ దట్ యూ వాంట్ ఇలాగా క్లెయిమ్ చేయడం వల్ల పేరు కావాలి. సోషల్ మీడియాలో పూనమ్ గారు నాకు ఎవరో తెలియదు అమ్మాయి. నేను ఒక సినిమా చూడలేదు, ఆ అమ్మాయి తెలియదు. లాస్ట్లో మనం ఇలా అంటున్నప్పుడు నేను అన్నదానికి ఫోటో వేస్తారు కదా, ఇదే పూనమ్ గారు అనుకుంటా, లేకపోతే తెలియదు నాకు. ఆ డైలాగులు చెప్తే నాకు తెలియదు. సో, అమ్మాయికి ఏం పెట్టి కొత్తగా గడియారంలోనే కుక్కు బర్డ్ అనమాట. వారానికి 3 నెలలకు ఒకసారి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చిందే, తర్వాత మళ్ళీ 3 నెలలకు వస్తుంది. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది, అదొక హీరోయిన్ అట, దాన్ని ఎవడ వాయించాడట అని చెప్పుద్ది. సో, ఇలాంటివన్నీ చెప్పేది పూనమ్ కౌరు. సో, నేను అదే అనుకున్నాను, ఏంటి మళ్ళీ కనపట్లేదేటని టక్క పట్టుకొచ్చాను క్వశ్చన్. అంచేత ఏమని చెప్పుద్ది, ఇంకా నాకు ఇలా అన్యాయం జరిగిందని. అన్యాయం ఎందుకెళ్ళావు మరి? బుల్లు కూర్చోవా, నోట్లో వెళ్ళి పెడితే బిస్కెట్ పెడితే కొరకవా? ఎందుకు వెళ్ళావు? రమ్మన్గా వెళ్ళిపోతాడు స్లో మోషన్లో బెడ్రూమ్కి. ఎవడు వెళ్ళమనండి, వెళ్ళమన్నాడు ఎవడన్నాను? ఎవడు వెళ్ళమన్నది కదా. సో, అమ్మాయి చెప్పి మాట్లాడి అన్నీ కూడా ఆ అమ్మాయి పబ్లిసిటీ కోసం, బజ్ కోసం చేస్తున్నది తప్పితే ఎందుకు పేరు చెప్పవు? ఫ్లైట్లో వెళ్ళావు, మనం ఇలా మాట్లాడుతున్నామని. మనం కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే కొంచెం కుచ్చు కొత్త హై సబ్జెక్టులు కాబట్టి మనం మాట్లాడాలి. అన్ని రసాలు ఉండాలి. నవరసాల్లో ఈ శృంగార రసం కూడా ఒకటి కాబట్టి ఈ శృంగార రసం చుట్టూరు తిరిగి చెదారం గురించి మాట్లాడతాం మనం సోషల్ మీడియా. ఆ విధంగా మాట్లాడడం తప్పితే వాట్ ఈస్ షీ టెలింగ్ అబౌట్ వాట్ అబౌట్ హూమ్, ఆ పర్టికులర్స్ లేకుండా పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు వెయ్యు. ఈ మధ్యన పెద్ద లేదు చిన్న లేదు, రీడర్షిప్ కావాలి, వ్యూయర్షిప్ కావాలి, మొత్తం వేస్తారు. హిందుస్థాన్ టైంలో కూడా రాసేస్తారు. ఇటువంటి సబ్జెక్టులు రాయరు అథెంటిక్గా. ఈ రోజుకు కొంతకాలం ఈ ఎథిక్స్ ఈనాడు మెయింటైన్ చేసింది. రామోజీరావు ఉన్నప్పుడు ఆధారాలు లేకుండా చెత్త రాయకండి అని చెప్పేవాడు. అది ఇల్లో మ్యాగజైన్ అన్న ఎందుకన్నారు? ఆ క్యాస్ట్ తరపున వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ గురించి ఏంటి మన చంద్రబాబు నాయుడు గురించి బాగా చెప్తారు కాబట్టి అని వరకనే ఎల్లో జర్నలిజంలో బెస్ట్ అది. ఆయన అంత స్టూప్ డౌన్ అయిపోవలసిన అవసరం ఆయనకి లేదు, స్వతహాగా పైకి వచ్చిన ఒక మేధావి కాబట్టి. కాకపోతే ఆయన దాంట్లోనే చాలాసార్లు చెప్పాడు ఇలా ఆధారాలు లేకుండా రాయొద్దని. సో, ఈ రోజు కూడా ఎందుకంటే అది ఆ డెఫమేషన్ కేసు చేస్తే ఎక్కడ కూడా డబ్బులు కట్టవలసి వస్తుంది. అంచేత అలాగే ఏ మ్యాగజైన్లు ప్రెస్టేజ్ ఉన్న ఏ మ్యాగజైన్లు రాయు. ఇప్పుడు ఈ అమ్మాయి ఫైట్ దిగొచ్చింది, దిగొచ్చి ఇంట్లో ఎవరినో పిలిచాడు నీలాంటి ఛానల్ అది చెప్పితే అందరూ వేస్తారు. ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఏదో ఒక విధంగా బజ్ ఉంటే ఆ ఛానల్ చూస్తారని, బజ్ ఉంటే ఆ ప్రింట్ న్యూస్ చూస్తారని, అది ఎవరికంటే అన్ని. నేను సినిమా చూస్తూ ఉంటాను, నైట్ వస్తుంది పైకి. మరి మీరు ఎవరైతే చేపిస్తారో వేటివ్ న్యూస్ ఎన్ని ఉన్నాయి కదా, టీఓఐ అని ఉంటుంది, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ పాపప్ పోతూ ఉంటాయి. నువ్వు నెట్ఫ్లిక్స్ చూస్తే వాళ్ళు కనెక్ట్ చేస్తారు వాళ్ళు. సో, మనం చూస్తున్నప్పుడు పైన వస్తుంది గచ్చి బిల్లులో అమ్మాయిని ఏదో చేశారు ఉంటుంది, ఇంకోటి ఏదో రష్మిక ఇలాగంది, అలా వస్తూనే ఉంటాయి అన్లెస్ యూ బ్లాక్ దెమ్. సో, ఆ విధంగా ఏదో న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ విధంగా చెప్పడానికి తప్పితే ఏం చెప్పుద్ది ఆ అమ్మాయికి ఆయన జరిగింది ఎవరు ఏంటి చెప్పండి, నువ్వేం చెప్పేస్తే మనం చెప్పేసుకోవాలన్నా? నేను ఆ అమ్మాయికి యాంటీ ఏం చెప్తానంటే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ కమ్అట్ విత్ ద ఫ్యాక్ట్స్. నీ దాని గురించే నువ్వు ఫ్యాక్ట్లు చెప్పడానికి 5 సంవత్సరాలు పట్టింది నీకు, 10. శ్రీనివాస్ గోకేడ్ లేదా పవన్ కళ్యాణ్ గోకేడ్ అని చెప్పడానికి ఇండైరెక్ట్గా దాస్తూ చెప్పు. ఇఫ్ యూ నాట్ టెలింగ్, జస్ట్ షట్ అప్. ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు టెల్ ఇది ఒక అట్రాసిటీ జరిగింది, నాకన్నా అన్యాయం జరిగిందని టెల్. ఇప్పుడు ఆ విధంగా ఉంది. ఎవరో అబ్బాయి పేరు చెప్తా, ఇంకెందుకు మరి చెప్పడం న్యూస్? సో, ఈ న్యూస్ ఎక్కడి వరకు ఎందుకు ఆపేద్దామంటే ఆవిడ గడియారంలో ఉండే కుక్కు బర్డ్ 3 నెలలకు ఒకసారి వస్తుంది, చూస్తూ ఉండండి. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది.
అలా ఆవిడ ముసలోడు అయిపోయి నేను కూడా ముసలోడు అయిపోయి వరకు వస్తాను ఉంటుంది అలాగా. సో అది ఆ అమ్మాయి యొక్క యాటిట్యూడ్ అంటే ఏంటంటే వెన్ ఇఫ్ యూ వాంటెడ్ టు కండెమ్ ఒక సాంఘిక దురాచారాన్ని కానీ ఒక ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాన్ని కానీ అరికట్టాలనుకుంటే కరెక్ట్ ఫ్యాక్ట్స్ రా, పేర్లతో రా, ఇన్సిడెంట్లతో రా, ఏ టైంలో ఎక్కడ ఎవడో ఏం చేసాడు ఈ అమ్మాయినని. ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిందో కూడా మేము స్టడీ చేస్తాం ఇప్పుడు, అంతేనా? ఏం తెలియకుండా చిన్న పిల్లల చిన్న చిన్న బుజ్జి పాపల